న్యూస్ సెకండ్లలో అంటుకున్న మంటలు, నిమిషాల్లో కాలిపోయిన బోట్లు. ఇది హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీరు. భరతమాతకు హారతి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బాణాసంచా పేలులలో అపశృతి చోటు చేసుకుంది. ఒక బోటులో మొదలైన మంటలు చూస్తుండగానే మరో బోటుకు వ్యాపించాయి. అంతే 2 బోట్లు బుగ్గిబుగ్గయ్యాయి. అయితే బోటులో ఉన్న 15 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ హుస్సేన్ సాగర్ వద్ద అగ్ని ప్రమాదం తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? అఖిల, నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వద్ద ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి బోట్లలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహా హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హారతి అనంతరం కూడా బాణాసంచాని బోట్లో ఏర్పాటు చేశారు. ఈ బాణాసంచా ఏర్పాటు చేసిన బోట్ మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇంకా మంటలు కూడా ఇంకా చెలరేగుతున్నాయి. ఇంకా మంటలు కూడా పూర్తిగా ఆపలేదు. డిఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకొని మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. మనకు కనిపిస్తున్నటువంటి లుంబిని MB2 లుంబిని బోట్ ఇది జనరల్ గా పర్యాటకులను లుంబిని పార్క్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ బుద్ధ స్టాచ్యూ వరకు తీసుకెళ్తూ రెగ్యులర్ గా కార్యకలాపాలు కొనసాగుతుంది. ఈ బోట్ లోనే భారతమాత ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు భారీ బాణాసంచాను పేల్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ బోట్ లో బాణాసంచా పేల్స్తున్న సందర్భంలో భారీ షాట్స్ ఏవైతే ఉంటాయో ఆకాశానికి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని మాత్రం కిందికి బోట్లోనే పేలడంతో మిగతా బాణాసంచా పూర్తిగా అంటుకొని అవన్నీ పేలుడికి సంభవించాయి. ఈ పేలుడు వల్లనే పూర్తిగా మంటలకు మనకు కనిపిస్తున్నటువంటి ఈ బోట్ పూర్తిగా మంటలకు ఆహుతైందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని మంటలు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఫైబర్ ఫినిషింగ్ ఉంటుంది బోటుకి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైబర్ ఫినిషింగ్ ఇంకా మంటలు భారీగా చెలరేగంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని డిఆర్ఎఫ్ బృందాల సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో ఈ భారతమాత ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు, టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొంతమంది కూడా అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్పీడ్ బోట్ల సహాయంతో వారిని ఇక్కడి నుంచి ఒడ్డుకు తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 నుంచి 15 మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. కానీ ఈ ప్రమాదంలో సీతాఫల్ మండికి చెందినటువంటి సునీల్, ప్రణీత్ అనే 2 వ్యక్తులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని ఒకరిని స్వల్ప గాయాలైనటువంటి వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీరియస్ ఇంజురీస్ అయినటువంటి మరో వ్యక్తిని కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ లుంబిని పార్క్ ఇటు పీపుల్ ప్లాజా వద్ద నుంచి మనకు కార్యక్రమం జరిగిన పక్కనే ఉన్నాము. ఈ సమీపంలోనే ఈ బోటుని ఏర్పాటు చేసి బాణాసంచా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా మనకు కనిపిస్తుంది కాలిన బోటు మంటలతో ఇంకా బోట్ ఆ విధంగానే ఉంది. వాటిని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దాన్ని వెంటనే ఇటు డిఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఆ బోట్ని కూడా ఒడ్డుకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మంటల్ని కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా మంటల్ని పూర్తిగా అదుపు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొన్ని ఫైబర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అందులో ఉండడంతో ఇంకా మంటలైతే ఇంకా స్వల్పంగా కొనసాగుతున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో స్పీడ్ బోట్ల సహాయంతో ఆ బోట్ దగ్గరికి కూడా వెళ్లి పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఘటనలో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. బోట్ లో ఉన్నటువంటి దాదాపు 10-15 మందిని సురక్షితంగా లైవ్ బోట్ల, స్పీడ్ బోట్ల సహాయంతో మనము చూస్తున్నటువంటి ఈ స్పీడ్ బోట్ల సహాయంతో వారిని ఇక్కడికి ఒడ్డుకైతే తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు టూరిజం సిబ్బంది కూడా, ఏదైతే బోట్లలో ఉండే సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లుగా కూడా మనకు తెలుసుకుంది. ఎందుకంటే మనం చూడొచ్చు స్పీడ్ బోట్స్ లో లైఫ్ జాకెట్లు వేసుకుని వాళ్ళు
అంటే దానికి సంబంధించినటువంటి చేపట్టి ఎలాంటి కార్యక్రమాలైనా బోట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్లు వేసుకోవాలి, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరి ఈ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ బోట్లో పర్యాటకులకు సంబంధించినటువంటి ఈ బోట్లో మరి బాణాసంచా కాల్చేందుకు ఎవరు అనుమతించారు అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ ఘటన పైన కూడా సెక్రటరియట్ పోలీస్ సచివాలయ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భరతమాతకు మహా ఆరతి అనే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరికొంతమంది ఎంపీలు బీజేపీ ప్రముఖ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేది సాయంత్రం 6 గంటల నుంచి కొనసాగుతుంది. 6 గంటల నుంచి అనంతరం కూడా 9 గంటల సమయంలో కిషన్ రెడ్డి భరతమాతకు హారతి అనే మహా హారతిని కూడా ప్రారంభించారు. ఆ హారతి జరిగిన అనంతరం బాణాసంచాను పెద్ద ఎత్తున పేల్చేందుకు ఏర్పాట్లు చేసినటువంటి ఈ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ బోట్లోనే భారీ బాణాసంచా పేల్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ బాణాసంచాను పెద్ద మొత్తంలో అందులో ఏర్పాటు చేయడం, అందులో పెట్టడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే భారీ షాట్స్ ఆకాశానికి వెళ్లాల్సినటువంటి షాట్స్ పూర్తిగా కూడా కిందనే పేలడము, కిందికి వైపుగా రావడము, కొన్ని ఆకాశానికి వెళ్ళి కొన్ని కిందికి రావడంతో బోట్లో ఉన్నటువంటి మిగతా బాణాసంచాకు అంటుకోవడం కూడా ఈ ప్రమాదాన్ని తీవ్రతనైతే పెంచిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా బోటుకు సంబంధించినటువంటి పైకప్పు కూడా మంటలకు పూర్తిగా ఆహుతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇంకా బోట్ అనేది మంటల్లోనే ఉంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే అవకాశం లేని పరిస్థితిలో ప్రత్యేకంగా డిఆర్ఎఫ్ బృందాల సహకారంతో ఈ స్పీడ్ బోట్ల సహాయంతో ఆ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. లైవ్ బోట్లు, స్పీడ్ బోట్ల సహాయంతో డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది సహకారంతో పూర్తిగా బోట్ని కూడా మంటలను అదుపులో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మొత్తం ప్రమాద ఘటనలో అయితే ప్రమాదం తప్పింది. బోట్లో ఉన్నటువంటి వారిని వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి ఒడ్డుకు తరలించడంతో ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. ఎవరికి ప్రాణాపాయం తప్పింది. ఇందులో ఇద్దరికి సునీల్, ప్రణీత్ అనే ఇద్దరు సీతాఫల్ మండికి చెందినటువంటి భరతమాత ఫౌండేషన్ కార్యక్రమానికి కూడా వారు వచ్చినట్లు తెలుస్తుంది. వారిద్దరే బాణాసంచాన్ని కాల్స్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇంకా సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. బోట్ని పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే డిఆర్ఎఫ్ బృందాల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అయితే చేపట్టారు. మనం చూడొచ్చు ఇప్పటికే బోట్లో మంటలైతే ఇంకా చెలరేగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సార్ నమస్తే అండి. సార్ ఈ ప్రమాదం పైన ఒక 2 మాటలు చెప్పండి సార్. అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు అందులో? అంటే 2 బోట్లలో ప్రమాదం జరిగినట్లు కొంత వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక 2 నిమిషాలు అంటే ఈ ప్రమాదం ఒకటే బోట్లో జరిగిందా? ఒక నిమిషం లైవ్ ఆన్ చేయగానే ఇప్పుడు చెప్తాను సార్. ఒకటే బోట్లో జరిగింది. హారతి ఇది దానికి 2 బోట్స్లో మన బాణాసంచా కాలుస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. బోటు 4 ఉన్నారంట. సో పక్కనే వాళ్ళకి సపోర్ట్ బోట్ ఉండటం వల్ల దానిలోకి వెళ్ళిపోయారు. ఒక పర్సన్కి స్లైడ్గా ఇంజరీస్ అని, బర్న్ ఇంజరీస్ అని అతన్ని యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో ఎలాంటి లైఫ్ లాస్ లేదు, ఏం డేంజర్ అవ్వలేదు. ఒక బోట్ అక్కడే కాలిపోయి అక్కడే ఇది అయిపోయింది. ఇంకో బోట్ అది డ్రిఫ్ట్ అయ్యి ఇటు వచ్చింది, షోర్కి వచ్చింది అనమాట. సో ఇవి చూస్తున్నారుగా మీరు, అది కూడా అయిపోయింది, పుట్ ఆఫ్ అయిపోయింది. 2 బోట్లలో ప్రమాదం జరిగింది. ఎస్ యా, ఒక బోట్ అనేది ఖాళీ అక్కడే ఇది అయిపోయింది, ఖాళీ ఒడ్డుకి వెళ్ళిపోయింది. అది అటు సైడ్ అందులో అయితే ఎవరు లేరు. 2 బోట్స్లో కలిపి 4 ఉన్నారు. 3 వాళ్ళకు సపోర్ట్ బోట్ ఉండడం వల్ల దాంట్లోకి దిగిపోయారు. ఒకరికి స్లైట్ బర్న్ ఇంజరీస్ అయినాయి అట. అతన్ని యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా అవుట్ ఆఫ్ డేంజర్, ఏం ప్రాబ్లం లేదు. సార్ ఈ బోట్స్లో అసలు బాణాసంచాకు సంబంధించినటువంటి అంటే వీటి ఏర్పాటుకు నిబంధనల మేరకే జరిగిందా, అంటే టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన బోట్ కావడం? అది ఇంకా చూస్తున్నాం. మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఏంటి అనేది మళ్ళీ మేము చెప్పగలుగుతాం. సార్ ఇంకోటి, ఈ బాణాసంచా అనేది ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఇక్కడే పక్కనే గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం, భారతమాత మహాఆరతి కార్యక్రమం జరిగింది. అవును, ఆ ఫౌండేషన్ ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడుతున్నాం మేము. పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సింది, తెలుసుకున్న తర్వాత మేము మళ్ళీ అప్డేట్ చేస్తాం. సార్ సురక్షిత ప్రాంతాలకైతే అందులో ఉన్న వాళ్ళని అయితే వెంటనే తరలించే ప్రక్రియ, అందరినీ సురక్షిత ప్రాంతం, ఫైర్ కంట్రోల్ అయిపోయింది, సురక్షిత ప్రాంతాలు తరలించాము. ఎవరికి ఎలాంటి డేంజర్ కూడా జరగలేదు. మొత్తం ఫైర్ కూడా కంప్లీట్గా పుట్ ఆఫ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఎవ్రీథింగ్ కంట్రోల్.
సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా పరిస్థితిని అయితే డిఆర్ఎఫ్ బృందాలు ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై వారిని స్పీడ్ బోట్ల సహాయంతో ఆ బోట్ని కూడా, అంటే 2 బోట్లలో ప్రమాదం జరిగింది. పూర్తిగా ఇందులో 5 మంది మాత్రమే అందులో ఉండే, 4 మాత్రం బోట్ల లోపల ఉంటే స్పీడ్ బోట్ల సహాయంతో వారిని వెంటనే అక్కడి నుంచి తరలించాము. 2 మాత్రం గాయాలయ్యాయి. అందులో ఒకరిని గాంధీ ఆసుపత్రికి, మరొకరిని యశోద ఆసుపత్రికి కూడా చికిత్స నిమిత్తం తరలించామని చెప్తున్నారు. ఒక బోట్ మాత్రం అక్కడే మధ్యలో అగ్నికి పూర్తిగా ఆహుతైపోయి మునిగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అందులో ఎవరు లేరని కూడా ఇటు అధికారులు నిర్ధారించిన పరిస్థితి. ఈ లుమినీ బోట్ ఏదైతే ఆ బోటుకి ఆనుకొని ఉన్నటువంటి మరో బోట్లో, 2 బోట్లలో వీరు బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 2 బోట్లు పక్కపక్కనే ఉండడంతో అందులో ఉన్నవారు కూడా ప్రమాదం జరిగిన వెంటనే ఇంకో బోటుకి కూడా దాని యొక్క మంటలు, ఏదైతే ప్రమాదం జరిగిన బోటు, అగ్ని ప్రమాదం జరిగిన బోటు ఈ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి మధ్యలోనే మునిగిపోయినట్లు కూడా అధికారుల ద్వారా మనకు ఇప్పటి కొద్దిసేపటి క్రితమే సమాచారం అందుతుంది. ఆ బోట్లోనైతే ఎవరు లేరని చెప్పి అధికారులు నిర్ధారించారు. అయితే ఈ లిమ్ని బోట్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ బోట్ని మాత్రం మంటలతో ఉన్నటువంటి ఈ బోట్ని ఇటు ఒడ్డుకు తరలించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అందులో కూడా ఎవరు లేరని కూడా అధికారులు నిర్ధారించారు. మొత్తం ప్రమాదంలో దాదాపు 10-15 మంది ఉన్నట్లుగా కూడా మొదట భావించినప్పటికీ అందులో ఉన్నటువంటి వారు వెంటనే అప్రమత్తమై స్పీడ్ బోట్ల ద్వారా ఒడ్డుకు వచ్చారు. ఎందుకంటే బోట్లో మాత్రము 4 మాత్రమే భారతమాత ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వారిని వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా ఒడ్డుకు తీసుకురావడం, సురక్షిత ప్రాంతానికి ట్యాంక్ బండ్ మధ్యలో నుంచి తీసుకురావడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక బోటు మాత్రం పూర్తిగా నీటిలో మునిగినట్లు కూడా అధికారులు కొద్దిసేపటి క్రితమే ధృవీకరించారు. వెంటనే టూరిజం సిబ్బంది కూడా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఈ కార్యక్రమం భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వద్ద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటికే భద్రతా చర్యలు కూడా చేపట్టిన నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగించారు. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసంగం చేసిన అనంతరం 9 గంటల సమయంలో ఆయనే మహాఆరతి, భారతమాతకు మహాఆరతి గట్టి ట్యాంక్ బండ్ ఒడ్డుల హారతి ఇస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే ఆరతి పూర్తయిన వెంటనే ఆ కార్యక్రమాలకు సంబంధించిన వేడుకల్లో భాగంగా బాణాసంచా కోసం 2 బోట్లలో కూడా పెద్ద ఎత్తున బాణాసంచాను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 2 బోట్లలో ఒక్కసారిగా షాట్స్ ని బాణాసంచాను కాల్స్తున్న సందర్భంలో కొన్ని షాట్స్ మాత్రం అక్కడే పేలడంతో మిగతా బాణాసంచా కూడా పేలి ఒక 2 పెద్ద బోట్లలో ఒక పెద్ద బోట్ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆ బోట్ అనేది పూర్తిగా నీటిలో మునిగింది. మరో బోట్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బోట్ లో మాత్రం లుమినీ బోర్కు స్వల్పంగా ఆ మంటలకు అంటుకున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ బోట్ లో ఉన్నటువంటి మంటలను పూర్తిగా అదుపు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రమాదంలో మాత్రం పెను ప్రమాదం తప్పింది. బోట్ లో ఎక్కువ మంది లేకపోవడం అనేది ప్రమాద తీవ్రతను తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఉన్న 4 కూడా వెంటనే స్పీడ్ బోట్ల సహాయంతో ఇటు పోలీసులు కావచ్చు, మిగతా టూరిజం సిబ్బంది కూడా అప్రమత్తమయ్యి స్పీడ్ బోట్ల సహాయంతో వెంటనే వారిని సురక్షిత ప్రాంతానికి ఒడ్డుకు తీసుకొచ్చి పీపుల్ ప్లాజా పక్కనే కార్యక్రమానికి పక్కనే ఉన్నటువంటి ప్లేస్ కి తీసుకొచ్చి ఆ గాయాలైనటువంటి ఇద్దరు ఏదైతే ప్రణీత్, సునీల్ అనే ఇద్దరిని కూడా యశోద ఆసుపత్రికి, ఒకరిని గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారికి ప్రాణాపాయం ఏం లేదు, ఇంకా చికిత్స కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ప్రమాదం పైన ఇటు అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులే కావచ్చు, స్థానిక పోలీసులు కూడా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారతమాత ఫౌండేషన్ ప్రతినిధులు కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా చేశారు, నిబంధనల మేరకే బోట్లలో దీనికి సంబంధించినటువంటి బాణాసంచాకు అనుమతులు తీసుకున్నారా లేదా అన్న అంశాలను కూడా అధికారులు పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో చూస్తున్నాం కదా, హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక బోట్లో అయితే ఇంకా మంటలు ఎగిసిపట్టడంతో కూడా అటు డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో కూడా వివరిస్తాం. అలాగే విచారణ కూడా స్టార్ట్ చేస్తామంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు.